మార్నింగ్స్ ఎలా స్టార్ట్ అవుతుందంటే చూపిస్తాను. ఇలా టీతో నా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది రోజువే, నాట్ ఇవాళ ఒక రోజుని కాదు. హెయిర్ సెట్టింగ్ కోసం అని చెప్పేసి నేను సెలూన్కి వెళ్ళాను, బర్త్డే స్పెషల్ ఉండాలని. అండ్ మేము ఇంకా ఫంక్షన్కి స్టార్ట్ అయిపోయాము. ఫంక్షన్కి వెళ్ళే దారిలోనే మాకు టెంపుల్ వెళ్దామని డిసైడ్ అయ్యేసి మేము ఇక్కడ టెంపుల్కి వచ్చేసాం అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంది, ఎవ్వరు లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. అలానే అందుకని ఒక డాన్స్ వీడియో కూడా అక్కడే ఒకటి రికార్డ్ చేశాను, చాలా బాగా అనిపించింది. అలా డాన్స్ వీడియో తీసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని. అండ్ మా పాప అసలు వాకింగ్ చేసేసి అక్కడ ఆగట్లేదు, మొత్తం గుడంతా నడిచేస్తుందంట తానుకు తానే. ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ముద్దుగా నడుస్తుందో, బుజ్జి అడుగులు వేస్తా. కన్విత అక్కడ ఒక పిల్లి కనిపించింది. ఆ పిల్లిని పట్టుకొని మ్యావ్ మ్యావ్ అనుకుంటా కూర్చుంది, అసలు వదలట్లేదు. ఫంక్షన్కి వెళ్ళడానికి మాకు లేట్ అవుతుంది, అందుకని మేము ఎక్కువసేపు టెంపుల్లో ఉండలేకపోయాము. ఇలా ఇంకా మేము ఫంక్షన్ రీచ్ అయ్యేసరికి 12:30 అట్లా అయ్యింది. మా రిలేటివ్స్ అందరినీ ఇట్లా కలిసి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మోరోవర్ నా బర్త్డే ఆ రోజు అయ్యేసరికి ఇంకా కొంచెం స్పెషల్గా అనిపించింది. అందరినీ కలిసి అండ్ అందరం ఇట్లా గెట్ టుగెదర్ టైప్ లాగా. అండ్ ఇలా పిల్లలకి గేమ్స్ కూడా పెట్టారు, ఎంగేజింగ్గా ఉంటుందని. చాలా యూనిక్గా బాగుంది అనిపించింది. అండ్ రిషి ధోతి ఫంక్షన్ ఎంట్రీ, ఇలా గ్రాండ్ ఎంట్రీ చాలా బాగా జరిగింది. వీడియోలో చూస్తున్నారు కదా. ఎంట్రన్స్ అయ్యాక వెంటనే పిల్లల నలుగురు కలిసి ఒక డాన్స్ వీడియో పర్ఫార్మెన్స్ ఇచ్చారు, చాలా క్యూట్గా చేశారు నలుగురు. మిగతా ఇద్దరు లాస్ట్లో జాయిన్ అయ్యారు, అది వీడియో నేను తీయలేకపోయాను. అండ్ ఇంకా ఫంక్షన్ అయిపోయిన వెంటనే మేము ఇంకా ఇంటికి వచ్చేసి నాకు క్లాస్ టైం అవుతుంది. అండ్ సర్ప్రైజింగ్లీ మా స్టూడెంట్స్ అందరు కలిసి నాకు ఒక సర్ప్రైజ్ చేశారు. డాన్స్ రూమ్ అంతా ఇట్లా డెకరేట్ చేసి నాకు విషెస్ చెప్పటానికి. అండ్ కేక్ కూడా తెచ్చారు నా కోసము, చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు ఇంతగా నా కోసం చేస్తుంటే. ఐ ఫెల్ట్ వెరీ బ్లెస్డ్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్. వీళ్ళు నా కోసం ఇలా చేస్తారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై హస్బెండ్ గిఫ్టెడ్ మీ దిస్ బ్రాస్లెట్ సర్ప్రైజింగ్గా. క్లాస్ రూమ్కి వచ్చేసారు డైరెక్ట్గా, అందరి ముందే నాకు ఈ సర్ప్రైజ్ ఇచ్చారు, చాలా బాగా అనిపించింది. క్లాస్లో ఇంకా కేక్ కటింగ్ అని వాళ్ళంతా అయిపోయాక మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయేసి ఫ్రెష్ అప్ అయిపోయి కొద్దిసేపు అట్లా టైం పాస్ చేసేసి మేము రెస్టారెంట్కి వెళ్ళాము డిన్నర్ కోసము. సవ్య రెస్టారెంట్ అని మనకి హైటెక్ సిటీ దగ్గరలో ఉంది, ఇనార్బిట్ మాల్ దగ్గరలో ఉంది. బాగుంది చాలా రెస్టారెంట్, ఫుడ్ అంబియన్స్ అంతా బాగుంది. అండ్ ఇలా నా బర్త్డే సెలబ్రేట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.